శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయి నాథాయ నమః. దైవం మానుష రూపేణ. అధ్యాయము 2. శ్రీ సద్గురు దర్గా స్వామి వారి జీవితము ఉత్తర భాగము. ఈ అధ్యాయంలో 1960 తర్వాత స్వామివారి జీవితంలో జరిగిన వివరాలు తెలిసినంత వరకు పొందుపరచటమైనది. స్వామివారు 1958లో దర్గాలో స్థిరపడినాక గురువులకు 60 సంవత్సరములు సేవ చేసుకుంటానని చెప్పుకున్నారు. స్వామివారి చరిత్ర వ్రాసే సమయానికి 1990 తర్వాత వచ్చిన భక్తులు చాలామంది ఉన్నారు. వారందరినీ కలిసి విషయ సేకరణ చేసి ముద్రించటం జరిగింది. అట్లాగే స్వామివారు కూడా 1953 నుండి 1958 దాకా వారి సాధనా పర్వంలో జరిగిన విషయాలను భక్తులతో నెమరు వేసుకునేవారు. అయితే 1960 నుండి 1990 లోపల జరిగిన విషయాలు ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఆ కాలంలో వచ్చిన భక్తుల వివరాలు కూడా ఈ గ్రంథానికి విషయ సేకరణ చేసే సమయానికి ఎక్కువ లభించలేదు. మొహబూబ్ సుబాన్ స్వామి వృక్షం వద్ద స్వామి అమ్మయ్యలు సాధన చేసేవారు. ఒక సమయంలో వారికి ఆ వృక్షం నుండి దత్తాత్రేయ స్వామి చిన్న బాలుడి రూపంలో దర్శనమిచ్చి వెళ్లి దర్గాలోని సమాధులలో అదృశ్యమైనాడు. శ్రీ మొహబూబ్ సుభాన్ స్వామి విషయంలో స్వామి ఈ క్రింది వృత్తాంతాన్ని చెప్పేవారు. మొహబూబ్ సుభాన్ గారు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు ఒక స్త్రీకి సంతానం కలుగలేదు. ఆమె ఆ ప్రాంతంలో ఉన్న ఓ సిద్ధపురుషుని ఆశ్రయించి ప్రార్థన చేయగా, ఆయన ఆమె తరపున పరమాత్మను ప్రార్థన చేసి, ఆ స్త్రీకి సంతాన యోగం ఉందా అని అడిగాడు. సృష్టికర్త ఆమెకు సంతాన యోగం లేదని తెలిపాడు. ఆ సిద్ధపురుషుడు అదే విషయాన్ని ఆ స్త్రీకి తెలియజేశాడు. కాలం గడిచినాక ఆ స్త్రీ సుభాన్ స్వామిని ఆశ్రయించి సంతానం కొరకు ప్రార్థించింది. సుభాన్ స్వామి కొంత సమయం మౌనంగా ఉన్నాక ఆ స్త్రీతో అమ్మా నీకు ఒక మగబిడ్డ కలుగుతాడు అని చెప్పారు. ఆ స్త్రీ ఆమెతో వచ్చిన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనై మగబిడ్డ పుడతాడా అని బిగ్గరగా అడగగా, "అమ్మా నీకిద్దరు పిల్లలు పుడతారు" అని అన్నాడు ఆయన. ఈ హఠాత్ పరిణామానికి వారు ఆశ్చర్యంగా, "ఇద్దరు పిల్లలా?" అని అనగా, "అమ్మా నీకు ముగ్గురు పిల్లలు పుడతారు తల్లీ" అని చెప్పారు. వారు తేరుకొని జరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకుని, తాము మాట్లాడితే ఇంకొక బిడ్డనిస్తాడేమోనని భయపడి, మౌనంగా ఆయనకు ప్రణమిల్లి అక్కడి నుండి నిశ్రమించారు. ఒక సంవత్సరం తర్వాత ఆ స్త్రీకి ప్రసవం అయి ఒక మగబిడ్డ జన్మించాడు. వారు కృతజ్ఞతా సూచకంగా ఆ బిడ్డనెత్తుకొని మహబూబ్ స్వామి ఆశీస్సులకు ఉత్సవంగా బయలుదేరి వెళ్లారు. దారిలో వారికి మొదట సంప్రదించిన సిద్ధపురుషుడు తారసపడ్డాడు. అతను ఆ స్త్రీకి మగబిడ్డ పుట్టాడని తెలుసుకుని ఆశ్చర్యంగా సృష్టికర్తకు ప్రార్థన చేసి అది ఎట్లా సాధ్యమని వివరించాడు. అప్పుడు సృష్టికర్త, నాయనా, నీవు ఆ స్త్రీకి సంతానయోగం ఉందా లేదా అని మాత్రం అడిగావు. కానీ మొహబూబ్ సుబాన్ తన తపోశక్తిని ధారపోసి ఆ స్త్రీకి సంతానాన్ని ప్రసాదించాలని గట్టిగా ప్రార్థన చేశాడు. అందువలన అతని ప్రార్థనను మన్నించి ఆ స్త్రీకి సంతాన యోగం లేకపోయినా బిడ్డను ప్రసాదించాను అని చెప్పారు. ఈ ఒక్క వృత్తాంతం మహబూబ్ సుభాన్ స్వామి దయార్థ హృదయానికి నిదర్శనము. ఆర్తితో ఆశ్రయించిన వారి సమంజసమైన కోరికలు తీర్చటానికి తమ తపోశక్తిని ధారపోసి వారి తరపున సృష్టికర్తను ప్రార్థన చేసి వారి కోరికలను తీర్చటం అనేది గురువుకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయనను పీరానే పీర్ అంటారు. 1964లో ఏలూరు నుంచి భార్యాభర్తలు ఇరువురు దర్బారు నగరం వచ్చారు. వారి వద్ద ఉండే బంగారం వడ్డానాన్ని మాతాజీకి ఇవ్వాలని భర్త ఉద్దేశం. ముమ్మిడి వరం బాలయోగికి ఇవ్వాలని భార్య ఉద్దేశం. 4 సంవత్సరాలుగా వారి మధ్య ఆ వివాదం జరుగుచుండేది. చివరగా మాతాజీకే ఇవ్వాలని నిర్ణయించుకుని మాతాజీని అడిగారు. ఆమె వెంటనే బంగారు ఆభరణాలు మాకెందుకు అని తిరస్కరించారు. భార్యాభర్తలు కడపలో ఉన్న స్వామీజీ వద్దకు వెళ్లి వారినడిగారు. మాతాజీ ప్రకృతి స్వరూపిణి. ఆమె నిరాకరించిన తర్వాత నాకెందుకు అని ఆ స్వామి అన్నారు. వారికే స్వామీజీ ఇలా చెప్పారు. మాతాజీ ముక్తికాంత, ఆదిశక్తి ప్రతిరూపం అని. మనస వాచ కర్మణ మాతాజీ స్వామీజీలు అభేద రూపాలు. 1965, 66 ప్రాంతంలో ఒక సంవత్సరం
పెద్ద కరువు వలననో, పాకిస్తాన్‌తో యుద్ధం వలననో బియ్యం ధర చాలా పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం పాల్గుణ పూర్ణిమ నాడు దర్గాలో 3 రోజులు ఉరుసు ఉత్సవం జరుగుతుంది. దానికి భక్తులు అసంఖ్యాకంగా వస్తారు. వచ్చిన వారందరికీ స్వామీజీ, మాతాజీలు భోజనం పెడతారు. కరువు వల్ల మాతాజీ బంధువు ఈ సంవత్సరం కూడా భక్తులకు భోజనాలు పెడతారా అని అడిగాడు. దానికి మాతాజీ ఇచ్చిన జవాబు, ఒక్కొక్క బియ్యపు గింజ ఒక్కొక్క రూపాయి అయినా భోజనాలు పెట్టడం మానము అని. మాతాజీ దృఢ సంకల్పానికి, కార్యదీక్షకు ఈ జవాబు చక్కని ఉదాహరణ. మరొక సంవత్సరం నీలకంఠరావుపేటలో అగ్ని ప్రమాదం సంభవించింది. చాలామంది ప్రజలు గర్వం కోల్పోయి నిరాశ్రయులైనారు. వారు మాతాజీ వద్దకు వచ్చి తమ గోడు విన్నవించుకున్నారు. మాతాజీ వారందరినీ ఓదార్చి ఒక్కొక్క కుటుంబానికి 10 సేళ్ల బియ్యం, రూ. 50 రొక్కం ఇచ్చి పంపారు. మరుసటి రోజు ఉగాది పర్వదినం భోజనాలకు బియ్యం కావాలి. మాతాజీ అవేవీ ఆలోచించలేదు. కష్టాల్లో ఉన్న వారిని ఎలా ఆదుకోవాలనేదే ఆమె తపన, ధ్యాస. ఉదారత్వానికి, త్యాగశీలతకు, సానుభూతికి మాతాజీ మరో పేరు. సుమారు 1965 1970 సంవత్సరాల మధ్యలో జరిగిన కొన్ని అంశాలు. కడప జిల్లాలోని చెన్నూరు సమీపంలోని పల్లెలో కొండారెడ్డి అనే ఒక అవధూత ఉండేవారు. ఈయనకు దర్గా స్వామివారికి మంచి మైత్రి సంబంధం ఉండేది. కొండారెడ్డి గారు దర్గా వద్ద ఆశ్రమానికి వచ్చి పోయేవారు. ఆయనకు పొగ త్రాగే అలవాటు ఉండేది. స్వామి సమక్షంలో ఆయన గుప్పు గుప్పున పొగ త్రాగుతున్నప్పుడు ప్రక్కనున్న భక్తులు స్వామివారితో, "ఇదేంటి స్వామి, మీ ముందరే ఇలా త్రాగుతున్నారు" అని అడిగితే, "పర్వాలేదు నాయనా, ఆయనకు ఇష్టమున్నట్లు ఉండనివ్వండి" అని చెప్పేవారు. అదే సమయంలో ఎప్పుడైనా అమ్మయ్య గారు అటు ప్రక్కగా వస్తే కొండారెడ్డి గారు సిగరెట్‌ను గబుక్కున ఆర్పివేసి అమ్మయ్యకు దండం పెట్టి, "అమ్మా జగన్మాత" అనేవారు. వయసులో కొండారెడ్డి గారు దర్గా స్వామి కన్నా కొంచెం పెద్దవారు. 1971లో సంపూర్ణ రామాయణం సినిమా విడుదల అయిన కాలంలో ఒకసారి కొండారెడ్డి గారు స్వామితో ఆశ్రమంలో ఉండగా కడప వెళ్ళి సినిమా చూద్దామని చెప్పారు. ఆశ్రమం నుండి బస్సు ఎక్కవలసిన మెయిన్ రోడ్డుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొండారెడ్డి గారు తమ విద్యతో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు కలిగించి జడివాన కురిపించినారు. ఇంత వానలో ఆయన తడవకుండా క్షణాలలో మెయిన్ రోడ్డుకు వచ్చి బస్సు ముందర ద్వారం నుండి ఎక్కారు. అప్పట్లో బస్సులకు 2 ద్వారాలు ఉండేవి. బస్సు కండక్టరుతో, "మా అబ్బాయి వస్తున్నాడు, బస్సు నిలబెట్టు" అని చెప్పారు. ఆ కండక్టరు, "మీ అబ్బాయి ఎప్పుడో వచ్చి బస్సులో వెనుక నుండి ఎక్కి కూర్చున్నాడు" అన్నారు. కొండారెడ్డి గారు బస్సులో వెనుకకి వెళ్లి చూడగా దర్గా స్వామివారు కూర్చొని నమస్కారం చేశారు. కడప జిల్లా కమలాపురం సమీపంలోని పైడికాలువ గ్రామం నుండి నాగిశెట్టి గారు స్వామి దర్శనం చేసుకుంటుండేవారు. ఈయన ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన వ్యక్తి. ఆశ్రమంలో ఉన్నప్పుడు భక్తులందరూ స్వామి సమక్షంలో కూర్చొని ఉంటే నాగిశెట్టి గారు వీరందరికీ కొంచెం దూరంగా కూర్చొని ఉండేవారు. ఎవరైనా నాగిశెట్టి గారిని, "అదేమిటయ్యా స్వామి అక్కడ కూర్చొని ఉంటే నువ్వొక్కడవే దూరంగా ఇక్కడ కూర్చున్నావు" అని అడిగితే ఆయన దృష్టిని మన మీదకు మరల్చేంత అవసరమేముంది అనేవారు. కాలాంతరంలో ఆయనకు అంత్య ఘడియలు సమీపించినాక ఆయన కుటుంబ సభ్యులతో తనను ఇంటి ప్రక్కనున్న స్థలంలో సమాధి చేయమని చెప్పి కాలం చేశారు. ఇది గ్రామస్తులకు ఆమోదయోగ్యం కాక వారు రచ్చ చేసినారు. స్వామి పైడి కాలువకు వెళ్లి వారిని విచారించి సమ్మతింపజేశారు. ఆయనను అక్కడ సమాధి చేసినాక స్వామి గ్రామస్తులకు, "మీకు ఏ కష్టం వచ్చినా ఈయన సమాధి చుట్టూ తిరగండి, సమస్యలు తీరతాయి" అని చెప్పారు. స్వామి తల్లిగారు కాలం చెయ్యటం వల్ల తమ తమ్ముళ్ళిద్దరికీ స్వామి, అమ్మయ్య వాళ్ళే దగ్గరుండి వివాహం చేయించారు. తరువాతి కాలంలో వారికి పిల్లలు పుట్టినారు. ఈ పిల్లలు చిన్న వయసులో ఎప్పుడైనా దర్గాకు వచ్చినప్పుడు సరదాగా ఆడుకుంటుండేవారు. స్వామివారు దర్గాలలో ప్రశ్న చెప్పి తిరిగి ఆశ్రమంలోకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు ఉగ్రంగాను, కొన్నిసార్లు శాంతంగాను ఉండేవారు. సమయానుకూలంగా అది గ్రహించి అమ్మయ్య పిల్లలతో శాంతంగా ఉంటే, "నాయనా పెద్దస్వామి వస్తున్నాడు" అని, ఉగ్రంగా ఉంటే, "చిన్నస్వామి వస్తున్నాడు" అని హెచ్చరించేవారు.
దానికి అనుగుణంగా పిల్లలు మసులుకునేవారు. ఆ కాలంలో స్వామి దయ్యాలు, భూతాలు పట్టిన వారు వస్తే వదిలించేవారు. వాటిని వదిలించే సందర్భంలో స్వామివారు ఉగ్రంగా ఉండేవారు. ఆ సంవత్సరాలలో స్వామివారు దేవి నవరాత్రులు వస్తే 9 రోజులు ఎక్కడా బయటికి వెళ్ళకుండా ఆశ్రమంలోనే ఉండేవారు. 9 రోజులు ఉపవాసం ఉండి కేవలం నీరు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. స్వామివారు శ్రీ విద్యా ఉపాసకులు. స్వామివారు ఏదైనా అనారోగ్యం చేస్తే మందులు వేసుకోవటానికి ఇష్టపడేవారు కాదు. శరీరానికి ఎంత అనారోగ్యం వచ్చి కష్టపడినా దానిని ఓర్పుతో తగ్గేదాకా భరించేవారు. 1962లో స్వామి కడపకు వెళ్ళినప్పుడు అమ్మయ్య ఒకరోజు ఆశ్రమం ముంగిట ఒక అశ్వత్థ వృక్షాన్ని నాటినారు. కొంతకాలం తర్వాత ఆ అశ్వత్థ వృక్షం పక్కనే స్వామి ఒక వేప చెట్టుని నాటినారు. 1974లో ఆ రావి చెట్టుకు, వేప చెట్టుకు స్వామి అమ్మయ్యలు 3 రోజులు వివాహం జరిపించారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా వాటి మూలంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నెయ్యితో దీపం పెడతారు. వాటిని అమ్మ ప్లస్ అయ్య ఈక్వల్ టు అమ్మయ్యగా భావించి భక్తులు వాటికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. భక్తులందరూ మాతాజీని అమ్మయ్య అని పిలిచేవారు. అశ్వత్థ నారాయణునికి ప్రదక్షిణలు చేయటం వల్ల భక్తులకు ఆటంకాలు తొలగి అనుకున్న పనులు సఫలంగా జరుగుతాయి. ఆశ్రమ నిర్మాణ సమయంలో ఈ అశ్వత్థ నారాయణుని కొమ్మ ఒకటి అడ్డుగా ఉంటే దానిని కొట్టించినారు. 1970 ప్రాంతాలలో దర్గాల వద్ద ఒక గర్భవతి స్త్రీ వచ్చి ఉంటుండేది. ఆమెకు కలగబోయే బిడ్డకు జ్ఞానాన్ని ప్రసాదించి తదనంతరం ఆశ్రమ విషయాలు ఆ బిడ్డకు అప్పగించాలని అమ్మయ్య గారు తలచారు. ఈ సంకల్పంతో అమ్మయ్య గారు ఒక రొట్టెను తయారు చేశారు. ప్రహ్లాదుడికి గర్భంలో ఉండగానే నారాయణ జపం వలన జ్ఞానం కలిగినట్లు ఆ గర్భవతిచే ఆ రొట్టె తినిపించడం ద్వారా ఆమె కడుపులో ఉన్న బాబుకి జ్ఞానం ప్రసాదించాలని అమ్మయ్య గారు సంకల్పించారు. ఆ రొట్టె ఆమెకు ఇవ్వాలని దానిని ఒక కవరులో చుట్టి దానిపై ఇంకొక కవరు తొడిగి దానిపై మరలా ఒక కాగితం చుట్టి బొడ్డులో దోపుకునే డబ్బు సంచిలో పెట్టుకున్నారు. ఇదంతా చూస్తూ ఉన్న స్వామివారు నవ్వుతూ ఏమిటి అని అడుగగా అమ్మయ్య విచారించారు. అప్పుడు స్వామి నవ్వుతూ అలా నీవు అనుకున్నట్టు ఏమీ జరగదు. దానిని నీ నుండి కడప స్వామి తీసుకొని తింటారు చూడు అన్నారు. కొద్దిసేపటికి కడపలో దిగారు. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు గాని దిగిన వెంటనే కడప స్వామి వచ్చి దోపుకున్న సంచిని పట్టుకుని విడువలేదు. అప్పుడు అమ్మయ్య గారు దర్గా స్వామి వారి వైపు చూడగా ఆయన పకపకా నవ్వుతూ నీవు ఆ రొట్టెను ఆయనకు ఇవ్వక తప్పదు. లేకుంటే ఆయన ఇక్కడ నుండి కదలరు అని చెప్పగా అమ్మగారు ఆ రొట్టె కడప స్వామి వారికి ఇచ్చేశారు. ఆయన ఆ రొట్టె తిని వెళ్ళిపోయారు. దీని గురించి దర్గా స్వామి చెబుతూ కడప స్వామి అలా రొట్టెను స్వీకరించి మాకు జ్ఞానాన్ని ప్రసాదించారు అని అన్నారు. మనం తినే ఆహారం హృదయపూర్వకమైన నామస్మరణతో తయారు చేస్తే ఆ ఆహారం తిన్న వారికి భక్తి శ్రద్ధలు అబ్బుతాయని సత్వగుణం వృద్ధి ఎగుతుందన్నది సందేశం. నామస్మరణతో చేసిన ఆహారం అంటే భగవంతునికి ఎంతో ఇష్టం. ఆ తరువాత కొంతకాలానికి ఆ గర్భవతికి మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని బాబూ అని ముద్దుగా పిలుచుకొని అల్లారు ముద్దుగా అమ్మయ్య గారే పెంచారు. స్నానం చేయించటం మొదలు అన్నీ అమ్మయ్య గారే స్వయంగా చేసేవారు. పిల్లవానికి తగు రీతిగా విద్యాబుద్ధులు గరిపి విద్యావంతుని చేసినారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత స్వామివారే చీటీ వ్రాసి ఇచ్చి బ్యాంకులో ఉద్యోగం వేయించారు. కొన్నాళ్లకు అతను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతానని చెప్పి ఆశ్రమం నుండి వెళ్ళిపోయాడు. అతను లౌకికమైన విషయాలలో పడిపోయాడు కానీ ఎంత చెప్పినా సరే అదృష్టం లేక జ్ఞానం అబ్బలేదు. అంటే గర్భవతులుగా ఉన్నప్పుడు చేసే భగవంతుని సేవ వలన పుట్టబోయే బిడ్డ సంస్కారము తేలికగా మారగలదని, పుట్టిన తర్వాత చేసే దాని ఫలితము కష్టతరమని మనం గుర్తించాలి.
1988 ప్రాంతాలలో స్వామివారు కొట్టాలలో నివసిస్తుండగా ఒకసారి దర్గా వద్ద ఉన్న కోతులు వచ్చి చాలా అల్లరి చేసినాయి. స్వామివారు ఎంత ప్రయత్నించినా అవి తగ్గలేదు. ఇది దర్గాలలో ఉన్న గురువుల ఆజ్ఞగా భావించి దర్గాకు వాయువ్యంగా ఉన్న మహబూబ్ సుబాన్ స్వామి ప్రక్కగా ఉన్న భూమి కొనుగోలు చేసి అనంత కళ్యాణ మండపం ఆశ్రమ నిర్మాణం జరిపించినారు. ఆశ్రమానికి ఈశాన్యంలో ఒక బావిని త్రవ్వించారు. ఈ బావిలోని నీరు మధురంగా ఉండి ఆశ్రమ అవసరాలన్నింటినీ తీరుస్తుంది. అప్పటి నుండి స్వామి అమ్మయ్యలు ఆ కళ్యాణ మండపంలో నివసించసాగినారు. ఈ సంవత్సరాలలో స్వామివారు భక్తుల ఇండ్లకు కూడా వెళ్ళి వారికున్న సమస్యలు తీర్చారు. అనంత కళ్యాణ మండపంలో చాలా మందికి వివాహాలు, ఉపనయనాలు, నామకరణాలు, అన్నప్రాసనలు, విద్యాభ్యాసాలు, షష్ఠి పూర్తి కార్యక్రమాలు స్వామి తమ సొంత ఖర్చు మీద చేయించినారు. 1992లో ఒకరోజు ఒక దుస్సంఘటన జరిగింది. ఆ రోజు మాతాజీ స్వామివారితో, "స్వామి, ఈ రోజు నాకేదో జరగబోతుంది" అని అన్నారు. స్వామి, "లేదు లేదు, అది నా వెంట పడింది, నాకే వస్తుంది" అన్నారు. అయినా ఆ రోజు స్వామివారు మాతాజీ వెంటనే ఉన్నారు. సాయంకాలం మాతాజీ ఆవు దగ్గర పాలు తీస్తున్నారు. ఉన్నట్లుండి ఆవు మాతాజీని కాలితో తన్నింది. మాతాజీ క్రింద పడ్డారు. అప్పుడు స్వామీజీకి ఒక నల్లని ఆకారం కనిపించింది. వెంటనే స్వామీజీ మాతాజీ వీపు వైపు ఒక దెబ్బ వేసి, "నేనుండగా నీవెట్లా వస్తావు" అని అన్నారు. మాతాజీ, "స్వామీ, అది వచ్చింది, పోయింది. నా కాలు కీలు తొలగింది. లేపండి" అని చెప్పారు. చూడగా మాతాజీకి తుంటి ఎముక విరిగిపోయింది. 2 సార్లు కాలికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత స్టిక్ స్టాండ్ సహాయంతో నడుస్తూ ఉండేవారు. అప్పటి నుండి మాతాజీ పక్కకు ఒత్తిగిల్లి పడుకోవటం వీలు పడక వెల్లకిలా పడుకునేవారు. 1998లో మద్రాసులో మూడవసారి ఆపరేషన్ జరిగింది. ఆ తరువాత ఏ సహాయం లేకుండా నడవగలిగిన మునుపటిలాగా నడవలేకపోయారు. పైగా మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా ఉండేవి. 1998లో దర్బార్ సాయినాథుని ఆశ్రమ ప్రతిష్టాపన సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రం. 1996లో పవని నిర్మల ప్రభావతి అనే సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత్రి, ఆమె భర్త పవని శ్రీధరరావు ఒక పర్యాయం ఆశ్రమాన్ని దర్శించారు. ఆ రాత్రి నిద్ర చేసి మరుసటి ఉదయం అనంత కళ్యాణ మండపంలో కూర్చుని ఉన్నారు. ఇంతలో మాతాజీ కుర్చీలో కూర్చుని ఉండగా స్వామీజీ ఒక బిందెతో ఆమె శిరస్సు మీద ఆధారంగా నీళ్లు పోస్తున్నారు. మాతాజీ మెల్లగా తమ చేతులతో తమ కాళ్ళను చేతులను రుద్దుకుంటున్నారు. స్నానమైనాక అమ్మయ్య గారు చీర మార్చుకుని వాకరు సహాయంతో మంచం వద్దకు వచ్చి కూర్చున్నారు. ప్రభావతి గారు ఈ దృశ్యాన్ని చూచి ఆమె భర్తకు చెప్పారు. శ్రీధర్ రావు గారు నవ్వి, "ఇది ఎన్నో ఏళ్లుగా జరిగే దృశ్యం అయి ఉంటుంది" అన్నారు. 1998లో దర్గాలోని సిద్ధపురుషుల కోరిక మేరకు శ్రీ సమర్థ సద్గురు దర్బార్ షిరిడి సాయినాథుని మందిర ప్రతిష్టాపన జరిగింది. జూన్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగినాయి. సాయినాథుని పంచలోహ విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్ఠించినారు. ఈ నీలకంఠరావుపేట దర్గా క్షేత్రానికి సద్గురు హజరత్ శ్రీ దర్బార్ అలీ షావలి క్షేత్రాధిపతి సమర్థ సద్గురు దర్బార్ షిరిడి సాయినాథుడు క్షేత్రపాలకుడు అని స్వామి ఒక సందర్భంలో చెప్పారు. స్వామి ప్రతిరోజు దర్గాల దగ్గరికి గాని, దర్బార్ సాయి మందిరంలో హారతికి వెళ్ళేటప్పుడు గాని, ఆశ్రమం హాలు బయటకు వచ్చే ముందర తప్పకుండా అమ్మయ్యతో, "అమ్మయ్య, దర్గాల దగ్గరికి వెళ్ళి వస్తాను" అని చెప్పిన తరువాతనే వెళ్ళేవారు. ఆ కాలంలో స్వామి మధ్యాహ్న హారతికి వచ్చిన భక్తులెవరైనా పూలదండ తెస్తే దర్బార్ సాయినాథునికి వేసేవారు. వచ్చిన వారు ఏమైనా పదార్థాలు తెస్తే స్వామి ఎన్నడూ తీసుకునేవారు కాదు. వారినే స్వయంగా తమ చేత్తో మిగిలిన భక్తులకు పంచమని చెప్పేవారు. మధ్యాహ్న హారతికి ఉన్న భక్తులను ఆశ్రమంలో తప్పకుండా భోజనం చేసి వెళ్ళమని చెప్పేవారు. మందిర ప్రతిష్టాపన తరువాత ఒకసారి మందిరంలో ఒక తెల్లటి సర్పం వచ్చి చాలా రోజులు ఉన్నది.
అది భక్తులెవరినీ ఏమీ చేయలేదు. అన్ని రోజులు స్వామి, భక్తులు యథావిధిగా హారతులు, భజన, సత్సంగాలు జరిపినారు. ఈ సర్పాన్ని చాలామంది భక్తులు చూచారు. సాధారణంగా తెల్లటి సర్పాలు కనపడటం చాలా అరుదు. వీటిని దేవతా రూపాలుగా భావిస్తారు. దర్బార్ సాయినాథుని ప్రతిష్ఠ తర్వాత సాయినాథునికి ఒక వెండి కిరీటం చేయించినారు. ఆ కిరీటం మీద పడగతో నాగేంద్రుని ప్రతిమ ఉంది. దానిని ఒక గురువారం దర్బార్ సాయినాథునికి అలంకరించారు. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి, దసరా పండుగ రోజు. మందిరంలో హారతికి స్వామి తర్వాత భక్తులందరూ మందిరంలోనికి వచ్చారు. మందిరంలో ఒక పెద్ద నాగుపాము ఉంది. అది ఒక చోట స్థిరంగా కూర్చుని మెల్లగా తన తల ఆడిస్తూ ఉన్నది. భక్తులందరూ సంభ్రమ ఆశ్చర్యాలతో హారతి చేశారు. ఆ పాము భక్తుల సంచారం గమనించి ఏమాత్రం భయపడలేదు. యథావిధిగా గురువారం జరిపే మెరవని ఉత్సవం దాకా ఆ పాము అట్లే ఉన్నది. సాయంత్రం మందిరం 4 వాకిళ్లు తెరిచి మెరవనికి ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మయ్య గారు, అమ్మా భక్తులు భయపడుతున్నారు, ఇంక పోమ్మా అని చెప్పారు. అమ్మయ్య గారు చెప్పిన కొద్దిసేపట్లో అంతమంది భక్తులు 4 వాకిళ్ల వద్ద ఉండగా వారు గమనించే లోపే ఆ పాము కనబడలేదు. వెళ్ళిపోయిందా లేదా అదృశ్యమైందా? 2000వ సంవత్సరము తర్వాత ఆశ్రమాన్ని ఆనుకొని ఉన్న ఇప్పటి వంటశాల మరియు భోజనశాలను స్వామి దగ్గరుండి కట్టించినారు. 2002లో ఆశ్రమానికి అనుబంధంగా ఉచిత రెసిడెన్షియల్ పాఠశాల స్థాపించినారు. దర్బార్ నగరంలో ఆ కళ్యాణ మండపం హాలు వెనుక ఈ స్కూలు భవనం నిర్మింపబడింది. 2 అంతస్తులు కలిగిన ఈ భవనంలోని ప్రతి అంతస్తులో 12 తరగతి గదులు, ఒక ధ్యాన మందిరం ఉన్నాయి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూలుకు ప్రభుత్వ గుర్తింపు ఉన్నది. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉచిత మధ్యాహ్న భోజనం పెడతారు. స్కూలు బస్సు చుట్టుప్రక్కల గ్రామాల నుండి విద్యార్థులను తీసుకువస్తుంది. సాయంత్రం మరలా ఇంటి వద్ద పెడుతుంది. సాధారణంగా అమ్మయ్య ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మయ్య గారి వెంట 3 లేక 4 మహిళా భక్తులు ఉండేవారు. అయితే 2004 మేలో నెల్లూరు నుండి జయశ్రీ గారింటికి స్వామి, అమ్మయ్య వెళ్ళినప్పుడు అమ్మయ్యతో పాటు ఎవరూ లేరు. ఈ విషయం అమ్మయ్యను అడిగితే, అమ్మయ్య, జయశ్రీ ఇక మీద నాకు ఎవరితో అవసరం లేదు. నేను నెల్లూరు రావడం ఇదే చివరిసారి. ఇక మీద స్వామి ఒకరే వస్తారు అని చెప్పారు. తర్వాత విశ్రాంతి తీసుకొని సాయంత్రం కడపకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అమ్మయ్య గారి నిర్యాణ వార్త విన్న జయశ్రీకి అమ్మయ్య ఆనాడు అన్న మాట అంతరార్థం అప్పుడు అవగతమైంది. మద్రాసు వాస్తవ్యులు గోవర్ధన్ గారు స్వామి భక్తులు. వారు చెన్నైలో విల్లివాకంలో సాయిబాబా మందిరం కట్టించారు. విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం దగ్గరలో లేనందున షిరిడీ సాయి పటం పెట్టి సత్సంగం జరపాలని సంకల్పించి దానికి స్వామివారిని ఆహ్వానించారు. సెప్టెంబరు 5వ తేదీన స్వామీజీ, అమ్మయ్య మద్రాసు వచ్చారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులలో ఒక డాక్టరు దంపతులు మాతాజీకి పాదనమస్కారం చేస్తూ ఆమె పాదాలు వాచి ఉండటం చూశారు. మాతాజీని తమ నర్సింగ్ హోమ్‌కు తీసుకొని పోయి పరీక్ష చేసి పంపుతామని స్వామీజీ అనుమతితో తీసుకొని వెళ్లారు. 2 రోజులు తమతో ఉంచుకొని పరీక్షలు చేసి పాదానికి మోకాళ్లకు మధ్య ఎముక మరలా విరిగి సద్గురు కృప వలన అతుక్కొని నినదని వారు స్వామివారికి చెప్పారు. ఆ తరువాత స్వామీజీ, మాతాజీలు దర్బారు నగరం వచ్చేశారు. మద్రాసులో నర్సింగ్ హోమ్ మొత్తం ఏసీ చేసి ఉండటం వలన మాతాజీకి ఊపిరితిత్తులలో నిమ్ము చేరి ఆయాసం వచ్చింది. మాతాజీ అక్కడ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. సెప్టెంబరు 19వ తేదీ గురువారం అయినందున మాతాజీ శ్రీ సమర్థ సద్గురు సాయినాథునికి నైవేద్యం యథావిధిగా చేసి పెట్టారు. మాతాజీ ఆ రోజు ఆహారం ఏమీ తీసుకోలేదు. ఆయాసం వలన గుండెలో నొప్పి వచ్చింది. తరువాత రాత్రి 10 గంటలకు మాతాజీకి మూత్ర విసర్జన కానందున నొప్పి, ఆయాసం ఎక్కువైనాయి. స్వామీజీ సంకల్ప బలం వలన 11 గంటలకు అన్నీ సర్దుకున్నాయి. అయితే ఉదయం 5 గంటలకు మరలా ఆయాసం ఎక్కువైంది. రాయచోటిలోని డాక్టరు బయ్యారెడ్డి గారికి ఫోన్ చేయగా వారు 6 గంటలకు వచ్చి స్వామీజీ వారి ఈ అనుమతితో మాతాజీని రాయచోటికి తీసుకొని వెళ్లారు. మాతాజీ ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళడం అదే ప్రథమం. రాయచోటిలో చికిత్స చేసిన తర్వాత ఆయాసం కొద్దిగా తగ్గింది. అప్పుడు మాతాజీ కొద్దిగా ఇడ్లీ తిన్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు మరలా గుండెలో నొప్పి రాగా డాక్టర్లు ఆమెకును కడపకు తీసుకెళ్లాలని నిశ్చయించారు. అయితే స్వామి అనుజ్ఞ లేనిదే తానెక్కడికి రానని ఫోన్ చేసి వారి ఆజ్ఞను తీసుకున్నారు. రాయచోటి నుండి కడపకు కారులో వెళ్తూ దారిలో రామాపురంలో ఆగారు. ఆ సమయానికి చాలా పెద్ద వర్షం పడింది. ఆశ్రమం నుండి స్వామి టీవీ సుబ్రహ్మణ్యం గారి ద్వారా 2 పుస్తకాలు అమ్మయ్య గారికి పంపారు. తర్వాత కారు కడపకు వెళ్ళిపోయింది. కడపలో మాతాజీ రాత్రి 12 గంటలకు రాయచోటి సత్యమయ్య గారితో దర్గాలో ఒక లోటా పాలు, ఒక లోటా నీళ్లు పెట్టరా అన్నారు. ఆ మాటల అంతరార్థం అప్పుడు ఎవరికీ అవగతం కాలేదు. దర్గాలో పాలు, నీళ్లు పెట్టడం అంటే స్వామివారికి ప్రతి దినమూ మరిచిపోకుండా ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు నీళ్లు ఇవ్వడం. అందువలన స్వామీజీ అప్పటి నుండి వారంలో 2 రోజులు అశ్వత్థ వృక్షం వద్ద ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు నీళ్లు పోస్తారు. మాతాజీ మాటల అంతరార్థం ఆ విధంగా ప్రకటితమైంది. తెల్లవారుజామున 3 గంటలకు మాతాజీకి ఆయాసం ఎక్కువైంది. బీపీ తగ్గిపోయింది. తాను సద్గురువు సన్నిధికి పోయే సమయం ఆసన్నమైందని అవగతమైంది. వెంటనే చిన్ముద్రతో ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు. ఉదయం 7:45 మాతాజీ శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని నిరంతర సన్నిధికి చేరుకున్నారు. ప్రకృతి పురుషులు మరలా ఏకమైనారు. ఆనాడు శనివారం సెప్టెంబర్ 11, 2004 శ్రావణ బహుళ ద్వాదశి. ఆ రోజు శ్రావణ మాసంలో ఆఖరు శనివారం. మాతాజీ ఆవిర్భావం కూడా శ్రావణ మాసం ఆఖరు శనివారం నాడే. మహాత్ములకు జనన మరణాలు అభేదం. అమ్మయ్య గారు మద్రాసులో ఉన్నప్పుడు ఆశ్రమం నుండి టీవీ సుబ్రహ్మణ్యం గారు ఫోను చేస్తే వానలు పడుతున్నాయా అని విచారించారు. అమ్మయ్య సమాధి చెందిన వారంలో బ్రహ్మాండమైన వానలు కురిసినాయి. 1, 2 వానలకి దర్గా వద్ద ఉన్న చెరువు పూర్తిగా నిండింది. అమ్మయ్య గారిది జలతత్వం. అమ్మయ్య గారు శరీరం విడిచి వెళ్ళినందుకు సంకేతంగానేమో ప్రకృతి కూడా ఈ విధంగా స్పందించిందనిపిస్తుంది. శనివారం ఉదయం 6 గంటలకు డాక్టర్ బయ్యారెడ్డి గారు, ఆయన భార్య డాక్టర్ సంగమ్మ గారు దర్బారు నగరం వచ్చి స్వామివారిని వెంటనే కడపకు రావాల్సిందిగా అభ్యర్థించారు. త్రికాల జ్ఞాని అయిన స్వామివారు వారి అభ్యర్థనను మన్నించలేదు. ప్రతీదీ సర్వేశ్వరుని ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు. మీరు వెళ్ళి రండి అని వారితో స్వామి అన్నారు. ఆ సమయానికి ఆశ్రమంలో ఉన్న సుబ్రహ్మణ్యం గారు కడప వెళ్ళి అమ్మయ్య గారిని చూస్తానని ప్రార్థించగా స్వామి అనుమతించి నాయనా అమ్మయ్యను జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పారు. మాతాజీ నిర్యాణ సమయం అప్పటికి ఇంకా గంటకు పైగా ఉన్నది. డాక్టర్లు కడపకు వెళ్ళిపోయినారు. ఉదయం 10 గంటలకు మాతాజీని గోవర్ధన్ గారి కారులో కూర్చోబెట్టుకొని దర్గాకు తీసుకుని వచ్చారు. అమ్మయ్య ముఖంలో దివ్య కాంతి ఏమాత్రం తగ్గలేదు. సరికదా మరింత దేదీప్యమానంగా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నది. మధ్యాహ్నం 1 గంట వరకు నాడి ఆడుతూనే ఉన్నది. అనంత శాంతి నైర్మల్యాలు ఆమె ముఖంలో భావిస్తుండటం భక్తులు అంతటి విషాదంలో కూడా అత్యంత ఆశ్చర్యంగా గమనించారు. ఆ రోజు వరకు మాతాజీ, స్వామీజీలు భౌతికంగా ఇద్దరు, ఆత్మపరంగా ఒకరు. ఆ రోజు నుండి భౌతికంగా, ఆత్మపరంగా కూడా ఒకరే. అంతకు ముందు మాతాజీని అమ్మయ్య అనేవారు. ఇప్పుడు స్వామివారే అయ్యా ప్లస్ అమ్మ అయినారు. ద్వైతం మరలా అద్వైతమైంది. ఓం తత్సత్. మాతాజీ నిర్యాణ వార్త తెలియగానే భక్తులు వందలు వేలు దర్బారు నగరం చేరుకున్నారు. అందరిలోనూ విషాదం, అందరి హృదయంలోనూ ఎవరూ ఎప్పటికీ తీర్చలేని వెలితి. అత్యంత విలువైనది ఏదో కోల్పోయామన్న వేదన. భక్తులకు చివరి దర్శనార్థం అమ్మ భౌతిక శరీరాన్ని సమాధి మందిరానికి ముందున్న హాలు మధ్యలో ఉంచారు. ఆ సమాధి మందిరం చాలా సంవత్సరాల క్రితమే 1960లో మాతాజీ కోరి నిర్మింపచేసికొన్నది. సర్వసంగ పరిత్యాగి, రాగద్వేషాతీతుడు అయిన స్వామీజీ శోకతప్త హృదయులైనారు. మహాత్ముల భావోద్వేగాలకు అతీతులే. అయితే సూక్ష్మ హృదయులు కాదు. ఆర్త హృదయులే.
రమణ మహర్షి గాని, రామకృష్ణ పరమహంస గాని, షిరిడీ సాయి గాని సన్నిహితులు మరణించినప్పుడు విలపించినారే. అది వారి ప్రేమానురాగాలకు నిదర్శనమే గాని మరొకటి కాదు. మాతాజీ శరీరాన్ని ఆదివారం సెప్టెంబరు 12, 2004 నాడు సమాధి చేయాలని స్వామివారి అనుజ్ఞతో భక్తులు నిర్ణయించారు. తదనుగుణంగా ఆదివారం ఉదయం 11 గంటలకు మాతాజీ శరీరాన్ని ఆశ్రమ ఆవరణలో గల బావిలోని పవిత్ర జలంతో స్నానం చేయించారు. అమ్మ శరీరం మామూలుగానే ఉన్నది. సాధారణంగా మృత శరీరాలు త్వరగా బిగుసుకుపోతాయి. మాతాజీ శరీరంలో అలాంటిదేమీ కనిపించలేదు. తర్వాత శరీరాన్ని పూలమాలలతో అలంకరించారు. భక్తులు వరుసగా వచ్చి అమ్మకు తుది నమస్కారం చేసుకున్నారు. తర్వాత సమాధిలో కుర్చీలో కూర్చోపెట్టి కర్పూరం, విభూది, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు కలిపిన ఇసుకతో సమాధిని నింపి బండతో సమాధిని మూసివేశారు. ఇక మాతాజీ భౌతిక శరీరం మనకు కనిపించదు. అయితే ఆమె ఎక్కడికి పోలేదు. స్వామీజీ మాటలలో అమ్మ ఇక్కడే ఉన్నది, ఎక్కడికి పోలేదు. నాలోనే ఉన్నది. చూడగలిగిన వారికి ఆమె కనిపిస్తూనే ఉంటుంది. అయితే జ్ఞాననేత్రంతో మాత్రమే. శిఖామణి మరణానంతరం ఆమె శరీరం చెక్కుచెదరలేదు. కుడి చేతి బొటనవేలు చూపుడు వేలు కలిసే ఉన్నాయి. బొటనవేలు పరమాత్మకు, చూపుడు వేలు జీవాత్మకు, మిగిలిన 3 వేలు త్రిగుణాలకు సంకేతం. బొటనవేలు, చూపుడు వేలు కలిసి ఉండటం త్రిగుణ రహితమైన జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండటాన్ని సూచిస్తుంది. నిర్యాణం వాటి నుండి అమ్మ సమాధి వద్ద పూజ, కుంకుమార్చన, లలిత సహస్రనామార్చన, భజనలు వగైరా కార్యక్రమాలు ఉదయం, సాయంత్రం యథావిధిగా జరుగుతున్నాయి. అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. నవరాత్రి ఉత్సవంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అన్నింటినీ స్వామీజీ స్వయంగా పర్యవేక్షిస్తారు. సమాధి నుండే మాతాజీ అనేక లీలలు చూపిస్తున్నారు. అంతా మన భక్తి విశ్వాసాల మీదే ఆధారపడి ఉంటుంది. నమ్మకం ఉన్న వారికి నిర్యాణానంతరం కూడా అమ్మ దర్శనం అనేక విధాలుగా లభించింది. మాతాజీది అద్భుతమైన, అత్యంత మహత్తరమైన, పరిపూర్ణ వ్యక్తిత్వం. అయితే తన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, శక్తిని ఏ మాత్రం పైకి కనపడనీయకుండా జాగ్రత్త పడేది. భక్తులు అసంఖ్యాకం ఆమె దర్శనానికి వచ్చేవారు. తమ కష్ట సుఖాలు, సమస్యలు ఆమెకు విన్నవించుకునేవారు. వారిని ఓదార్చి, సమస్యలకు పరిష్కారం సూచించి, వారిని మనశ్శాంతిని ప్రసాదించేది. కొంతమందిని స్వామివారి వద్దకే పంపేది. అమ్మ మితభాషిణి. తమ జీవితమే తమ సందేశం అన్నట్లుగా ఉండేది. ఆమె ఏ సందర్భంలోనూ ఎవరిపైన కోపగించుకోవటం ఎవరూ చూడలేదు, వినలేదు. స్వామి మాటే తన మాట అని భావించి తదనుగుణంగా జీవితాన్ని గడిపిన పతివ్రత శిరోమణి మాతాజీ. అమ్మయ్య స్వామీజీలు పార్వతీ పరమేశ్వరులలా ఈ జగత్తంతటికి తల్లిదండ్రులు. కామవాసన లేశమైనా లేని పవిత్ర దివ్య దాంపత్యం వారిది. ఆధ్యాత్మిక చింతన, పరోపకారం, దీన జనోద్ధరణ వారి సాంసారిక జీవితం యొక్క లక్ష్యాలు. దర్గాలో సిద్ధపురుషులు సమాధుల చుట్టూ సిమెంటుతో గచ్చు చేసి మధ్యలో మాత్రం కొద్ది జాగాలో గచ్చు లేకుండా మట్టి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఒక గ్లాసు పాలు, నీళ్లు పోస్తుండేవారు. అమ్మయ్య సమాధి చెందిన తర్వాత ఆ ప్రదేశంలో ఓ చిన్న వేప చెట్టు అమ్మయ్యకు ప్రతిరూపం గానా అన్నట్లు మొలకెత్తింది. కొంతకాలం తర్వాత స్వామి దర్గాలలో దీపం పెడుతున్న సమయంలో దేశ సంచారం చేస్తున్న సాధువులాంటి వ్యక్తి సమాధుల మధ్య పెరుగుతున్న వేప చెట్టు వలన సమాధులకు ఇబ్బంది కలుగుతుంది. దానిని తీసివేయండి అన్నాడు. దానికి స్వామి బోల్నే కా నహీ సిర్ఫ్ దేఖ్నే కా, ఇక్కడ మాట్లాడరాదు, జరిగేది చూడాలి అంతే అని చెప్పారు. 2005 ఆగస్టు 28వ తేదీన స్వామీజీ కడపకు వెళ్లారు. అక్కడి రామయ్య గారితో మాట్లాడుతూ ఇది నాకు పరీక్షా సమయం రా అని చెప్పారు. రామయ్యకు అది అర్థం కాలేదు. ఆ మాటలు తలుచుకుంటూ రాత్రి రామయ్య నిద్రపోయారు. కలలో అమ్మ దర్శనం ఇచ్చింది. రామయ్య ఆమెతో
అమ్మా! స్వామివారు ఈ విధంగా అన్నారు. దాని అర్థం ఏమిటి అని అడిగారు. మాతాజీ అది అంతేలే నాయనా! స్వామివారు ఇప్పుడు పునర్జన్మ ఎత్తారు. అందుచేత అలా అన్నారు అని చెప్పారు. దీని వెనుకనున్న కథ ఒకప్పుడు స్వామీజీ, మాతాజీలు ఈ లోకానికి ఇన్ని వదలటానికి నేను ముందు అని పోటీ పడ్డారు. తర్వాతి కాలంలో మాతాజీ మాటే నెగ్గింది. ఆమె వెళ్ళిపోయారు. ఆమె స్వామీజీలో లీనమైంది. అదే స్వామివారి పునర్జన్మ. తాను సంకల్పించిన లౌకిక కార్యక్రమాలు పూర్తి చేయటానికి స్వామివారు ఇక్కడే శరీరంతో ఉండిపోయినారు. ఈ విధంగా పునర్జన్మ ఎత్తిన స్వామివారు ఈనాడు మనకు అర్ధనారీశ్వరులే. 2005 ఆగస్టు 31వ తేదీ బుధవారం నాడు ఉదయం 5:30 నుంచి 7 గంటల 5 మధ్య మ అమ్మయ్య సమాధి మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మయ్య అష్టాదశ వర్ణాలలోని తన బిడ్డలను పిలిపించుకుందని స్వామి చెప్పారు. అమ్మయ్య గారు సమాధి చెందిన తర్వాత స్వామి చాలా సంవత్సరాలు ఉదయం 8-8:30 గంటల మధ్యలో సాయంత్రం 8-8:30 గంటల మధ్యలో ఫోన్ చేసిన భక్తులతో మాట్లాడేవారు. ఆ కాలంలో చాలామంది భక్తులకు స్వామికి ఫోన్ చేసే అలవాటు ఉంది. ఏదైనా కారణం చేత ఫోను చేయటం కుదరక తర్వాత ఫోన్ చేసినప్పుడు ఆలస్యమైందేమని స్వామి అడిగేవారు. వారి కుటుంబ విషయాలు, ఆ వారంలో జరిగిన విషయాలు స్వామికి చెప్పుకునేవారు. స్వామి ఆశీస్సులతో అనుకున్న పనులు తేలికగా, సానుకూలంగా జరిగేవి. అమ్మయ్య గారు సమాధి చెందిన సమయంలో స్వామి ఉదయం, సాయంత్రం దర్గాలలో భక్తుల సమస్యలకు పరిష్కారం చెప్పేవారు. తరువాత ఆశ్రమం వాకిలి ఎదురుగుండా ఉన్న మెట్ల మీద కూర్చొని కొంతకాలం చెప్పినారు. తర్వాత చాలా కాలం అమ్మయ్య సమాధి మందిరం బయట ఉన్న మెట్ల మీద కూర్చొని చెప్పినారు. ఆ తర్వాత బాగా వృద్ధులై ఆశ్రమ హాలులో సోఫాలో కూర్చొని చెప్పారు. 2005 సంవత్సరంలో అమ్మయ్య వార్షిక ఆరాధనోత్సవాలు పూర్తయినాక గణపతి నవరాత్రులు మొదలయ్యే ముందర సెప్టెంబర్ 7వ తేదీ దర్బారు సాయినాథ మందిరంలో దొంగలు పడి మందిరంలో సొత్తులన్నీ ఎత్తుకుపోయారు. స్వామి జరిగిన దానికి మొదట్లో బాధపడ్డారు. స్వామి దొంగలించిన వారు దర్బారు సాయినాథుని కిరీటాన్ని ముక్కలు చేస్తున్నప్పుడు తమ తలను పగలగొడుతున్నంత బాధగా ఉందని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత నా సొత్తులు పోయినాయి. నేను తిరిగి తెచ్చుకుంటాను. నీకెందుకు బాధ అని దర్బార్ సాయినాథుడు అడిగినట్లుగా చెప్పి, ఆయన సొత్తులు ఆయన తెచ్చుకుంటాడు అని భక్తులను సమాధానపరిచినారు. తర్వాత ఆశ్రమ భక్తులు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి ల్ కోర్టు కచేరీలకి హాజరయ్యి పట్టుదలతో కృషి చేసినాక పోలీసు వారు పోయిన సొత్తుకు సమానమైన బంగారాన్ని వెనక్కు ఇచ్చినారు. ఈ సంఘటన కొంతకాలానికి స్వామివారి 2 కళ్ళలో గ్లూకోమా వచ్చి చూపు మందగించింది. భక్తులు చాలా ప్రార్థన చేసి మీదట స్వామి ప్రొద్దుటూరు వెళ్లి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక చూపు మెరుగుపడింది. వైద్యం చేసినాక డాక్టర్లు ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకోమని స్వామికి ఇచ్చినారు. స్వామి ఆ నల్ల కళ్ళజోడు చాలా సంవత్సరాలు పెట్టుకున్నారు. 2012 దాకా కూడా స్వామి దర్బార్ సాయి మందిరంలోని 4 హారతులు ఇచ్చినారు. ఊతం కొరకు చెంతనున్న వారి చేయి పట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ అమ్మయ్య సమాధి మందిరంలో నమస్కారం చేసుకొని సాయి మందిరానికి వెళ్ళేవారు. చివర్లో అమ్మయ్య మందిరానికి వచ్చే దారిలో మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు. తర్వాత నెమ్మదిగా షేజ్ హారతిని ఆ భక్తులను నిర్వహించమన్నారు. మరికొంతకాలం తర్వాత సాయంత్రం హారతిని కూడా శంకరయ్య గారికి అప్పచెప్పారు. 2012 సంవత్సరంలోనే మధ్యాహ్న హారతిని కూడా విరమించుకున్నారు. 17/7/2011 ఆదివారం నుండి 21/7/2011 గురువారం హ్మ్, దాకా భక్తులందరూ స్వామికి భీమరథి రథ శాంతి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసుకునే ఉత్సవం.
జరిపించినారు. ఈ శ్రీ శ్రీకరనామ సంవత్సరం ఆషాఢ బహుళ షష్ఠి గురువారం 21/7/2011 2011వ సంవత్సరం రోజున మధ్యాహ్నము 12:40 భక్తుల అభిలాష మేరకు స్వామివారికి కనకాభిషేక శాంతి మహోత్సవం జరిగింది. 11/5/2012 శుక్రవారం నుండి 16/5/2012 బుధవారం వరకు భక్తులు స్వామికి సహస్రచంద్ర దర్శన శాంతి మహోత్సవం జరిపించినారు. ఆ రోజు శ్రీ నందననామ సంవత్సరం వైశాఖ బహుళ ఏకాదశి. ఈ ఉత్సవాన్ని 1000 పున్నములు చూసిన వారికి చేస్తారు. సాధారణంగా 1000 పున్నములు చూసిన వ్యక్తిని ముట్టుకుంటే కూడా పుణ్యం కలుగుతుందని విశ్వాసం ఉంది. ఈ ఉత్సవం సందర్భంగా స్వామికి భక్తులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. తల మీద జల్లెడ పట్టి అందులో భక్తులందరూ నీళ్లు పోసి స్వామికి అభిషేకం చేసినారు. నవగ్రహ హోమాలు, ఆయుష్ హోమాలు జరిపించినారు. ఈ ఉత్సవానికి శ్రీపాదవల్లభాపురం శ్రీ గురుతత్వ ప్రచార సంస్థాపకులు స్వామి విఠల్ బాబా గారు కూడా హాజరైనారు. ఇలా 16 దాకా కూడా స్వామి చాలా పట్టుదలతో వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో శ్రమపడి సాయి మందిరానికి వచ్చి కాకడ హారతి నిర్వహించినారు. తర్వాతి కాలంలో చాలా వృద్ధులై శరీరం సహకరించక విరమించుకున్నారు. 2017 డిసెంబర్ 3 దత్త జయంతి. ఈ పుస్తక సంకలనం చేసే సమయానికి స్వామివారు 86 సంవత్సరాల పండు వయస్సులో కూడా భక్తులకు మార్గదర్శనం చేస్తూ వారిని కాపాడుతూ ఉన్నారు. స్వామి అమ్మయ్యలు ఈ క్రింది భజనను పాడేవారు. సహస్రనామ పూజలు చేస్తాం సర్వేశ్వరునకు, సంతోషంగాను స్వామికి ఉల్లాసంగాను, నీవు నేనను భేదబుద్ధి విడిచిపోదామా, సర్వము ఒకటనుచు స్వామికి సేవలు చేస్తామా, కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలను విడిచిపోదామా, శమదమ గుణములతో స్వామికి పూజ చేస్తామా, పూజలు చేసి ఆరగింపు పెట్టి హారతులిస్తామా, సర్వము ఒకటనుచు స్వామికి సేవలు చేస్తామా, అన్నిటికన్నా ఎక్కువైనది మానవ జన్మము, మరు జన్మము వలదనుచు సెలవు కోరుదామా, స్వామిని సెలవు కోరుదామా, సద్గురు స్వామిని సెలవు కోరుదామా, సహస్రనామ పూజలు చేస్తాం సర్వేశ్వరునకు, సంతోషంగాను స్వామికి ఉల్లాసంగాను. స్వామివారి సహస్రచంద్ర దర్శన మహోత్సవ సందర్భంగా తీసిన ఫోటో.